ముద్దుగుమ్మ శృతి హాసన్ మల్టీ టాలెంటెడ్ అన్న సంగతి తెలిసిందే. సీనియర్ హీరోయిన్ అనే కాకుండా స్టార్ హీరోయిన్ కూడా ఇప్పుడు శృతి హాసన్. ఈ ముద్దుగుమ్మకి ఎప్పుడు చేతి నిండా సినిమాలే ఉండాలి అని అనుకోదట. ఎందుకంటే ఖాళీ లేకపోతే అమ్మడు తనలోని ఎక్స్ట్రా టాలెంట్ ని బయటికి తీసుకొచ్చే అవకాశం ఉండదు కదా. అందుకే గుక్క తిప్పుకోనన్ని సినిమాలు ఒప్పేసుకోవడం తనకి ఇష్టం ఉండదు అంటోంది. మనం చేసే సినిమాల్లో మన పాత్రకి ఎంత విలువ ఉంది అని మాత్రమే ఈ ముద్దుగుమ్మ లెక్కేసుకుంటుందట. అంతేకాని ఎంత రెమ్యునరేషన్ వస్తుందన్న విషయాన్ని ఎప్పుడూ లెక్క చేయనంటోంది. అంతేకాదు, శృతి హాసన్లో అనేక రకాల యాంగిల్స్ ఉన్నాయన్న విషయం తెలిసిందే కదా. వాటిలో ముఖ్యంగా మ్యూజిక్, డాన్స్ ఇవే కాకుండా అప్పుడప్పుడు శృతి పెన్ను పేపరు పట్టుకుని కొన్ని రచనలు కూడా చేస్తుందట. అంటే పాటలు, చిన్న చిన్న స్టోరీ లాంటివన్నమాట. ఎక్కువగా సినిమాల్లో నటించడం కన్నా ఇలాంటి ఎక్స్ట్రా యాక్టివిటీస్ పైనే శృతికి మోజెక్కువట. తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో కూడా తన హవా చూపిస్తోంది. కేవలం గ్లామర్ పాత్రలే కాకుండా నటన సామర్థ్యం ఉన్న సినిమాల్లో కూడా సత్తా చాటగలదు శృతి. అయితే ఆ తరహా సినిమాలు ఇప్పుడప్పుడే చెయ్యను అంటుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం కాటమరాయుడు సినిమాలో నటిస్తోంది. తాజాగా సింగం 3 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సూర్య, అనుష్క ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకి శృతి గ్లామరే పెద్ద హైలైట్ అని చెప్పొచ్చు. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.